ఇంటిల్లపాది ఎంతో సందడిగా ఆనందంతో చేసుకునే దీపావళి పండుగకు వేలైంది. అమావాస్య చీకట్లను తరిమికొట్టి జీవితంలో వెలుగు జిలుగులు నింపే సంతోషాల సంబరం వచ్చేసింది. ఇంతకీ ఈ పండుగ ఎప్పుడు? లక్ష్మీ పూజ ఎన్నింటికి చేసుకోవాలి? అమావాస్య చీకట్లను తరిమికొట్టి వెలుగులు నింపే పండుగ దీపావళి. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. నిజానికి దీపావళి ఒక్కరోజు పండుగ కాదు, 5 రోజుల పాటు చేసుకునే సంబరం. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి, విదియ ఈ 5 రోజుల పండుగలన్నీ కలిపి దీపావళిగా వ్యవహరిస్తారని సనాతన ధర్మం చెబుతుంది. దీపావళి ఏ రోజు చేసుకోవాలి? దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా ఏ రోజైతే ప్రదోష కాలానికి సాయంత్రం, రాత్రి వేళలకు అమావాస్య తిథి వ్యాప్తి అయి ఉంటుందో ఆ రోజునే దీపావళి పండుగ చేసుకోవాలి. ఆ లెక్కన ఈ ఏడాది అక్టోబర్ 20న మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాలకు అమావాస్య తిథి మొదలై అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రదోష కాలానికి రాత్రి సమయానికి అమావాస్య ఉండడం వల్ల అక్టోబర్ 20ని దీపావళి జరుపుకోవాలని పంచాంగకర్తలు చెబుతున్నారు. అదే రోజు లక్ష్మీ పూజ, పితృదేవతలకు దివిటి చూపించడం, దీపదానం వంటివి ఆచరించడం శ్రేష్టమని అంటున్నారు. లక్ష్మీ పూజకు ముహూర్తం ఎప్పుడు? అక్టోబర్ సాయంత్రం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల 30 నిమిషాల మధ్య లక్ష్మీ పూజ ఆచరించడానికి ఉత్తమ సమయమని పంచాంగకర్తలు చెబుతున్నారు. అలాగే దీపావళి రోజున ప్రదోష కాల సమయం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు ఉంది. అందువల్ల ఈ సమయాలలో చేసే పూజలకు, ఆచరించే శుభకార్యాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు.